నాకు కష్టం వచ్చింది అని మనిషి అనుకోకూడదు. పందతనంబునను బుద్ధివాయక అంటే పిరికితనం వహించి బుద్ధి కలుషితమైపోగా పని మానేసి ఇంట్లో పిరికివాడే దాక్కోకూడదు. ఎంత బాగా చెప్పాడండి. కష్టం వచ్చినప్పుడు అయ్యో నాకు కష్టం వచ్చింది, నా కాలం కలిసి రాలేదు, ఇంక అనవసరం అని పిరికితనంతో తన జ్ఞానాన్ని విడిచిపెట్టి మనిషి కుళ్ళు కుతంత్రాలు కుట్రలకి బలైపోయి నాశనం కాకూడదు. ఎందాక బుద్ధి నెగడెడి, నువ్వు బతికున్నంతకాలం నీ బుద్ధి ఎంతకాలం పనిచేస్తోందో, నీ బుద్ధి పనిచేయడం అంటే నీ నాలుక పనిచేసినంత వరకు, నీ శరీర ఆరోగ్యం బాగున్నంత వరకు, నీ జ్ఞానం పనిచేసినంతకాలం ఆత్మబలముతో అందాక చెరింపవలయు. అప్పటిదాకా పని మాత్రం ఆపద్దు అన్నాడంతే ఆయన. ఎంత అద్భుతమైన మాట ఇది. అప్పుడప్పుడు మేము కూడా ఇంకెందుకు ఈ ఉపన్యాసాలు ఎవడ కోసం అనిపిస్తుంది. అది పిరికితనం. ఎంతవరకు నీ బుద్ధి పని చేస్తుందో నీకు ఓపిక ఉన్నంత వరకు చెప్పు. ఒకసారి ఓపిక లేకపోతే ఏం చేయలేవు, ఇంట్లో అలవపడి ఉంటావు. అప్పుడు నువ్వు వద్దన్నా భగవంతుడు పారేస్తాడు. నీ శరీరములో శక్తి, నీ వాక్కులో శక్తి, నీ ఇంద్రియాలలో పటుత్వం, ఆత్మబలం ఉన్నంత వరకు పిరికితనం విడిచిపెట్టి నిత్యం కార్యక్రమం చెయ్యవలసినదే. ఈ పద్యాన్ని కంఠస్థం చేసి రోజు చదువుకోండి, ఆత్మబలం వస్తుంది. అసలు ప్రాణాపాయ స్థితిలో కూడా ఏ పని ఆపమట. ఈ పద్యం యొక్క సారాంశాన్ని సూర్యుడి యొక్క సారథి పట్టుకున్నాడు. సూర్యుడు పట్టుకున్నాడు. అసలు సూర్యుడి యొక్క రథాన్ని చూడండి ఒకసారి. సూర్యుడు ఎక్కే రథానికి గుర్రాలు ఏమిటి అంటే అవి ఆకాశంలో తిరుగుతున్నాయి, వాటికి ఎక్కడా నేల లేదు. ఆ గుర్రాలు కూడా మామూలు గుర్రాలు కాదు, వేదములట. వాటికి ఒక రూపమే లేదు. పగ్గాలు లేవు. సూర్యుడి రథానికి పగ్గాలు ఉండవు తెలిసిన. గుర్రాలని అదుపులో పెట్టడానికి కళ్ళెములు లేవు. చక్రాలు లేవుట. అసలు దానికి చక్రములు కేవలం ధర్మమే. ధర్మం ఏముంటుంది అది. ఇంకా రెండవది సారథి తొడలు లేవు, వికలాంగుడు, అనూరుడు. ఆకాశమా మార్గంట, నేల లేదు, గుర్రాలు సరిగ్గా లేవు, పగ్గాలు లేవు. సారథి చూస్తే ఇలా ఉన్నాడు. అయినా సరే ఒక్క క్షణం ఆగుతున్నాడు ఆ సూర్యుడు. అలా నిరంతరం తిరుగుతూనే ఉన్నాడు. ఆయనకి రిటైర్మెంట్ లేదు, వాలంటరీ రిటైర్మెంట్లు లేవు, లీవులు లేవు. ఎప్పుడు చూసిన ఆకాశ మార్గంలో నిరంతరం అవిశ్రాంతంగా తిరుగుతూనే ఉన్నాడు. సత్కర్మాచరణ చేసే మహానుభావులకి ఉపకరణములు అవసరము లేదు. అందుకని క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణై అంటాడు. ఎంత అద్భుతమైన మాట అది. దీనిని అంతటి అద్భుతంగా రాస్తే కవిగారు క్రియాసిద్ధి సత్వే భవతి. నేను పని చెయ్యాలి, మంచి పని చెయ్యాలనే పట్టుదల కలిగిన వాడికి ఆ పట్టుదలే ఆధారం. అదే పనిముట్టు. నా ఉపకరణై, ఇంక వేరే పనిముట్లు అక్కర్లేదు. ఆ పట్టుదల కావాలి. దీన్ని చాలా ఇష్టంగా మహానుభావుడు పింగళి నాగేంద్రరావు గారు తెగవాడేవాడు. క్రియాసిద్ధి సత్వే భవతి. పట్టుదలతో నువ్వు చేసే పనే నీకు బలం ఇస్తుంది.